ఎండకు కాసేపు అలా తిరిగితే చాలు మన చర్మం అంతా కమిలిపోయి నల్లగా మారిపోతుంటుంది. చర్మ సంరక్షణ కోసం మనలో చాలా మంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతుంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సన్ స్క్రీన్ అంటే ఏమిటి? ఇది చర్మాన్ని ఎలా రక్షిస్తుంది? సన్ స్క్రీన్ అంటే మనకి మార్కెట్లో క్రీమ్ ఆర్ జెల్ ఫార్ములేషన్స్లో దొరుకుతుంది. ఇట్స్ అ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. అది మన స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ని సన్లైట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రేడియేషన్స్, యూవీఏ కానివ్వండి, యూవీబీ రేడియేషన్ నుంచి మన స్కిన్ని డ్యామేజ్ కాకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనల్ని స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్స్లో యూజువల్ బ్రాడ్గా సన్ స్క్రీన్స్లో 2 ఫిల్టర్స్ ఉంటాయండి. ఫిజికల్ ఆర్ మినరల్ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ కెమికల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ కాంపోజిషన్ వచ్చేసి జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్. ఇవేం చేస్తుందంటే మన సన్ మీద పడే రేస్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది మిర్రర్ లాగా. సో ఈ ఫిల్టర్స్ కంప్లీట్లీ పిల్లల్లో కూడా సేఫ్. చిన్నపిల్లలు 5 years దాటిన పిల్లలకి ఈ కాంపోజిషన్ జింక్ ఆక్సైడ్ కానివ్వండి, టైటానియం డైఆక్సైడ్, ఈ ఏదైతే ఫిజికల్ ఫిల్టర్స్ ఉన్నాయో, ఫిజికల్ ఆర్ మినరల్ ఫిల్టర్స్ అంటాం, ఇవి ఉన్న సన్ స్క్రీన్స్ వాడటం వల్ల వాళ్ళకి చర్మాన్ని మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. అదే కెమికల్ ఫిల్టర్స్ అంటాము. మెయిన్ కాంపోజిషన్ వచ్చేసి అవోబెంజోన్, ఆక్సిబెంజోన్, ఆక్టినాక్సేట్, ఆక్టోక్రైలిన్, హోమోసాలేట్, ఇవన్నీ వాటి కెమికల్ ఫిల్టర్స్ అన్నమాట. ఇవి పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. SPF అంటే ఏంటి? ఎక్కువ SPF ఉన్నది వాడుకోవటం మేలు చేస్తుందా? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అండి. సో ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే మన దగ్గర ఉన్న పర్టికులర్ సన్ స్క్రీన్ యూవీబీ రేడియేషన్కి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనే నంబర్ అనమాట. సో యూజువల్లీ SPF 15 అయితే గనక 93% ఆఫ్ యూవీబీని బ్లాక్ చేస్తుంది. అదే SPF 30 అయితే 97% వరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. SPF 50 అయితే 98% వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో బేసిక్లీ SPF 30కి SPF 50కి పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ 1% డిఫరెన్సే ఉంది. సో ఇండోర్ వర్క్, ఆఫీస్ వర్క్, ఎక్కువ లైట్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు SPF 30 వాడితే సరిపోతుంది. ఎక్కువ అవుట్డోర్ వర్క్, బయట తిరగాలి, సైట్ వర్క్ ఉంటుంది, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేయాలి బైక్లో, ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు 98% అంటే SPF 50 వాడితే బెటర్. ఇండోర్స్ ఉన్నా కానీ SPF 50 వాడచ్చు, బట్ మనకి స్కిన్ టైప్కి సూటబుల్ సన్ స్క్రీన్ తీసుకుని ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఆయిలీ స్కిన్ ఉంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయాలి. అదే మనకి బాగా డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ తీసుకుని వాడాలి. సన్ స్క్రీన్ వాడకం ఎలా ఉండాలి? ముఖానికి మాత్రమే రాసుకుంటే చాలా? మినిమం 2 ఫింగర్ లెంత్ యూనిట్స్, అంటే మన టిప్ ఆఫ్ ద ఫింగర్ నుంచి కింద భాగం వరకు 1 లైన్ 2 లైన్స్ అంత క్వాంటిటీ సన్ స్క్రీన్ తీసుకుంటే మన ఫేస్ అండ్ నెక్ వరకు సరిపోతుంది. అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్ టు కవర్ ద ఇయర్స్ టు. సో ఫేస్, నెక్, ఇయర్స్కి కలిపి మినిమం 2 లైన్స్ ఆఫ్ సన్ స్క్రీన్, 2 ఫుల్ లెంత్ ఆఫ్ ఫింగర్స్ అంత క్వాంటిటీ తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి సన్ స్క్రీన్ అంతగా వర్క్ చేయదు. అండ్ ఎవ్రీ 2 to 3 hours ఏ సన్ స్క్రీన్ అయినా కానీ 2 నుంచి 3 గంటల వరకే పనిచేస్తుంది. సో మనం అది రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తుంటే ఎక్కువ స్క్రీన్ ముందు బ్లూ లైట్ వల్ల కూడా చాలా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ వాడేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఏమిటి? కామన్ ఎర్రర్స్ ఏంటంటే సన్ స్క్రీన్ వాడకంలో రెగ్యులర్గా వాడరు. చాలామంది ఇంట్లో ఉన్నానని చెప్పి వాడరు, అదొక మెయిన్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడాలి. క్వాంటిటీ యాజ్ ఐ సెడ్ మొత్తం ఫింగర్ లెన్స్ 2 times తీసుకుని అంత క్వాంటిటీ తీసుకుని వాడాలి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు అంత ప్రొటెక్షన్ అంత బాగా ఉండకపోవచ్చు. అండ్ నెక్ అండ్ ఇయర్స్ కామన్గా అప్లై చేయం. ఎక్స్పోజ్డ్ ఏరియాస్, ఇప్పుడు చేతులు షార్ట్ స్లీవ్స్ వేసుకుంటే ఫుల్ హ్యాండ్స్ కవర్ అవ్వాలి, బ్యాక్ ఆఫ్ ద నెక్ కవర్ అవ్వాలి. సో ఎక్స్పోజ్డ్ క్లాత్ లేని చోట ఎక్స్పోజ్డ్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ అన్నీ కూడా మనం సన్ స్క్రీన్తో కవర్ చేసుకుంటూ ఉండాలి. చెమట పట్టినప్పుడు లేదా నీళ్లలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ప్రభావం తగ్గుతుందా?
మోస్ట్ ఆఫ్ ద టైం తగ్గదు. మనకి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న సన్ స్క్రీన్స్ వాటర్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ వాడితే మనకి స్వెట్ పట్టినా, చాలా స్వెట్ పట్టినా స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా మనకి ఏమీ డ్యామేజ్ జరగదు. ఆ ప్రొటెక్టివ్ ఫిల్మ్ అలాగే ఉండి మన స్కిన్ని కాపాడుతుంది. సన్ స్క్రీన్ వాడితే చర్మం నల్లబడదా? క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా? సో సన్ స్క్రీన్ వాడటం వల్ల చర్మం వెంటనే తెల్లబడదండి. సన్ స్క్రీన్ జస్ట్ మనల్ని చర్మం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ 1-2 days వాడటం వల్ల మనకి చర్మంలో ఎటువంటి మార్పు డిఫరెన్స్ తెలియదు. ఇయర్స్ టుగెదర్ వాడితే మనకి లైట్ వల్ల జరిగే డ్యామేజ్ తగ్గుతుంది కాబట్టి స్లోగా మీకు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడటం వల్ల స్కిన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందండి. సన్ స్క్రీన్ వాడకంతో ఒంట్లో విటమిన్ డి తగ్గిపోతుందా? సన్ స్క్రీన్ వాడటం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ రావటం అనేది మనం వాడే క్వాంటిటీ పెట్టినా కానీ మనకి డి అయితే ఉత్పత్తి అవుతుంది బాడీలో. అండ్ ఓన్లీ సన్ ఎక్స్పోజరే కాదు, మనకు చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఈవెన్ బెటర్. ఫాస్ట్గా మనకు వైటమిన్ డి కరెక్ట్ చేయడానికి, ఇన్సఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయి. వీక్లీ వన్స్ వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే కనుక మనకి కరెక్ట్గా 2-3 నెలల్లోనే మంచి డిఫరెన్స్ వస్తుంది. అదే కాకుండా ఆహార పదార్థాలు, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం ద్వారా కూడా మనకి వైటమిన్ డి బాగా ఉత్పత్తి అవుతుంది బాడీలో. మేకప్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ఎలా వాడాలి? సో మేకప్ వాడుతున్నప్పుడు మనకి కొత్త ఫార్ములేషన్స్ వచ్చినాయండి సన్ స్క్రీన్ మీద. సన్ స్క్రీన్ స్ప్రేస్ కానివ్వండి, మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ కొన్ని వచ్చినాయి. సో ఒక థిన్ లేయర్ మేకప్ అప్లై చేసుకున్నాక మేకప్ మీదనే ఈదర్ స్ప్రే చేసుకోవచ్చు ఆర్ మన మేకప్ అప్లికేటర్స్ తోటి ఫుల్ ఫేస్ అప్లై చేసుకుంటూ ఉండాలి. మేకప్ వాడినా కానీ దాని మీద సన్ స్క్రీన్ వాడటం కంపల్సరీ. సన్ స్క్రీన్ ని వాడుకోవడం వల్ల ఎండ, కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారకాల నుంచి చర్మానికి రక్షణ దొరుకుతుంది. అయితే చర్మతత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ను ఎంపిక చేసుకోవడం, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే లోషన్లను వాడుకోవడం అన్ని విధాల మేలు.